హలో అండి. 6:00 రివ్యూలోకి వెళ్ళిపోబోతున్నాం. అంతకుముందుకు ఒక చిన్న విషయం. మార్నింగ్ వీడియో పెట్టినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అని చెప్పాను. సో, చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్నారండి. చాలా థ్యాంక్ యూ. అండ్ నాకు సబ్స్క్రైబ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సో, మీకు 6:00 రివ్యూలోకి మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం. రాగి వేసిన ప్లాన్‌లో భాగంగా అమర్ అండ్ మనోహర్‌ని కలపాలనుకున్న ప్లాన్‌లో ఇక ఒక ప్లాన్ చేయాలని ఫిక్స్ అవుతోంది. అంతలో మనోహరి కూడా ఏంటి బాగి అసలు ఏమీ చేయట్లేదు వచ్చిన దగ్గర నుంచి అని అనడంతో, నేను చేస్తాను కదా మనోహరి, ఒక పని చేయి, ఆయన ఆఫీస్‌కి వెళ్తున్నారు కదా, అక్కడ 2 కరెంట్ తీగలున్నాయి. ఆయన వచ్చే టైంకి నువ్వు ఆ కరెంట్ తీగలని పట్టుకొని షాక్ కొట్టినట్టు యాక్షన్ చేయి. అప్పుడు వచ్చి ఆయన నిన్ను కాపాడతారు. కాపాడి ఎత్తుకొని తీసుకొని బెడ్రూమ్‌లోకి వెళ్తారు అని అనడంతో ఇక మనోహరి ఊహించుకుంటూ ఉంటుంది. ఓకే బాగి, బాగి చేస్తాను అని దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ ఇక బాగి చేసి పెడుతుందనమాట. నిఘాలో పెట్టిన బాగి మనోహర్‌తో హాకీ టాకీలో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఆయన బయటికి వస్తున్నారు ఓవర్ అని అనడంతో ఇక మనోహరి వెంటనే చాంబాకి లైన్ కలిపి, చాంబా చెప్పింది గుర్తుంది కదా, ఏం చేయాలో చెప్పాను కదా, అమర్ వచ్చే టైంలోనే నువ్వు స్విచ్ ఆన్ చేయాలి, ఆన్ చేసిన 10 నిమిషాల తర్వాత ఆఫ్ చేయి అని చెప్తూ ఉంటుంది. అలాగే మనోహరి అని ఇక లైన్ కట్ చేస్తూ ఉంటుంది ఈ చాంబా కూడా. ఇక అమర్ వచ్చే టైంలోనే ఇక రెడీ అవుతూ ఉంటుంది మనోహరి. వస్తున్నాడు అని ఇక సిగ్నల్ ఇవ్వగానే ఇక వెళ్ళి పట్టుకుంటుంది మనోహరి. అయితే చాంబా నేను ఏసీ పెట్టి 10 నిమిషాల తర్వాత బంద్ చేయమన్న కరెంటుని అలానే ఉంచడంతో ఇక మనోహరి వెళ్ళి ఆ కరెంట్‌ని పట్టుకోవడం వల్ల ఇక షాక్ తగిలి కొట్టుకుంటూ ఉంటుంది. అంతలో పిల్లల్ని కూడా బాగి బ్యాట్లు, కర్రలు పట్టుకుని రెడీ చేసి పెడుతుంది. ఇక అలా షాక్ కొట్టడం చూసిన అమర్ కూడా ఇక ఏమైంది అని వస్తూ ఉండగా పిల్లలు బ్యాట్ అండ్ కర్రలు తీసుకొని వచ్చి మనోహర్‌ని చితకబాదుతారు. ఇక అది చూసిన ఇక చాంబా కూడా, నేను చెప్పాను మనోహరి నీకు ఇలా ఏదో ఒకటి జరుగుతుందని, అయినా నా మాట ఇంతే కదా అని అనుకుంటూ ఉంటుంది. ఇక పిల్లలు బాగి అది చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. అమర్ మాత్రం అసలు కరెంట్‌ని ఎందుకు పట్టుకుందని షాక్ అవుతూ ఉంటాడు. అసలు ఏం జరగబోతోంది అని మరొక రివ్యూలో తెలుసుకుందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.